ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారికి అంటే ఒక క్లారిటీ ఏమంటే ఇది వైబిలిటీ ఎలాగూ అలాగే అమరావతి నేను ఆపుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదంట. కానీ పాపం ఆయన ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. 2-3 సార్లు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారు ఆపేస్తానని. మరి ఈరోజు మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈ రకంగా వాళ్ళ వెనకాలండి మీరు దాడులు చేశారని. దానికి కూడా సమాధానం చెప్పాలి. అలాగే వైబిలిటీ ఎలాగూ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు తెస్తున్నటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ నాబార్డ్ నుంచి తెస్తున్నటువంటి అప్పులు ఎలా తీరుస్తారు? పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీ నెత్తి మీద ఆయన 2029లో ఎలాగ వచ్చేస్తున్నారంట. మరి ఆయన నెత్తి మీద అంత తప్పు పెడితే ఎలా అని చెప్పేసి ఇప్పుడు ఆందోళన. మరి మీరు ఎలా తీరుస్తారో చెప్పండి. అక్కడ మరి ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ప్రభుత్వానికి, రైతుల నుంచి వచ్చింది ఎంత ఉంది ప్రభుత్వానికి, ఆల్రెడీ అక్కడ ఎంత ఉంది, యావరేజ్గా అక్కడ ఎకరం వాల్యూ ప్రస్తుతం ఎంత ఉంది, ఆ ల్యాండ్ బ్యాంక్ కనుక ఈ బిల్డింగ్స్ మినిమం ఫెసిలిటీస్ కనుక ఎసెన్షియల్ బిల్డింగ్స్ ఐకానిక్ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎకరం ఎంత అయ్యే అవకాశం ఉంటుంది, దాని వాల్యూ చూచాయిగా అని చెప్పగలరా? లేదంటే కనుక ఎలాగో మేడం ఉన్నారు, కాసేపట్లో ఆవిడ కూడా మళ్ళీ చెప్తారు క్లారిటీగా. సార్ సురేంద్ర నాయుడు గారు. సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరి గోవిందమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు విశ్లేషకులు లక్ష్మణ్ గారికి, పెద్దలు వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారాలు. సురేష్ గారు, నాకు ఈ డిబేట్లో గోవిందమ్మను చూస్తూ ఉంటే నాకు ఒక్క విషయం గుర్తొస్తూ ఉంది. గోవిందమ్మ వాళ్ళ పరివారం ఏదైతే రాజధాని నుండి తిరుమల పర్యటనకు న్యాయస్థానం నుండి దేవస్థానం అనే ఒక యాత్ర పెట్టుకొని వచ్చేటువంటి సందర్భంలో మా జిల్లాలోకి, తిరుపతి జిల్లాలోకి, అంటే అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి ఎంటర్ అవుతానే పుణ్యక్షేత్రం కాళహస్తికి చేరిన సందర్భంలో పాపం వాళ్ళు నడిచి వచ్చి భోజనానికి కూర్చుంటే నా కళ్ళారా చూశాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా ఆలోచించాలా. భోజనానికి కూర్చుంటే ఇసుక చల్లేశారు భోజనంలో. ఇసుక భోజనానికి కూర్చున్నటువంటి రైతుల మీద ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి, మనకు రాజధాని లేదు, ఈ రాష్ట్రం రాజధాని ఉండాలి అని చెప్పి తాతలు తండ్రులు ప్రాణానికంటే మిన్నగా భావించేటువంటి భూముల్ని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి రైతులు పాదయాత్ర చేసుకుంటూ వస్తే తినే భోజనంలో మట్టి కొట్టేశారే మీరు. తినే భోజనంలో మట్టి కొట్టేశారు. ఆకులు వేసుకుంటే ఆకులు లాగేశారు. మీరు ఆకులు లాగినా భోజనంలో ఇసుక కొట్టినా మేము నడి రోడ్డు మీద భోంచేస్తామని చెప్పి ఆ రోజు మేము నీళ్లు పోసి తారు రోడ్డు క్లీన్ చేసి తారు రోడ్డు మీద ఆకులు లాగేస్తే ఆ తారు రోడ్డు కడిగి తారు రోడ్డు మీద అన్నం పెట్టుకొని భోంచేసినటువంటి మహిళలు వాళ్ళు. అలాంటి మహిళల్ని పట్టుకొని మీరు ఈరోజు, అంటే గత 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి వికృత చేష్టలో అన్నీ వదిలేస్తే సరే, కానీలే అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈ రాష్ట్రానికి బాగా మంచి రోజులు వచ్చాయి, అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది, భూములు ఇచ్చినటువంటి రైతులకు అందరికి కూడా ఫ్లాట్లు వస్తాయి అని చెప్పి ముందు జరిగినటువన్నీ వదిలేసి మళ్ళా మీరు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కూడా మిమ్మల్ని కూడా సోదర భావంతో హక్కును చేసుకొని ముందుకు పోతా ఉంటే ఈరోజు మీరు అక్కడికి వెళ్ళడమే తప్పు. వెళ్ళి మీరు మిడిల్ ఫింగర్ చూపించారు అంటే ఒక మహిళకి, మన ఇంట్లో తల్లి చెల్లి మన బిడ్డలు ఉంటారు కదా, ఇది భావ్యమా అంటే ఈ విధంగా చూపించడం, దీన్ని ఏమంటారు? అంత కండ కావరం అంటారా, లేకపోతే కళ్ళు మైకం గప్పిపోయి ఆ విధంగా చూపించారు అని అనాలనా, ఏమనాలా? ఒకటి. రెండోది, ఈరోజు మీరు అక్కడికి వెళ్ళడం అన్ని ఎవరు తప్పుడు పట్టడం లేదు, కానీ మీరు ఎందుకు వెళ్ళారు? అమరావతి వ్యతిరేకం కదా మీరు. మొన్న కూడా చెప్పారు కదా, నా విధానం మా విగన్ అన్నారు.
ఫస్ట్ లో ఏమో అమరావతి రాజధాని ఉండాలా, 30,000 ఎకరాలు ఉండాలా, నేను అక్కడ ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నేను ఆడికి వచ్చిన వెంటనే మళ్ళా అమరావతిని అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వేశ్యల రాజధాని అంట్రీ, అదేవిధంగా శ్మశానం అంట్రీ, ఎడారి అంట్రీ, భ్రమరావతి అంట్రీ, కమరావతి అంట్రీ, ఇన్ని మాటలు మాట్లాడి ఒక ఫైన్ డే మన రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయి అని చెప్పి పెద్ద మనిషి అసెంబ్లీలో చెప్పారు. వాళ్ళు దాదాపు నాకు తెలిసి మీరు అధికారంలోకి వచ్చిన అన్ని సంవత్సరాలు రోడ్డు మీద నిద్రాహారాలు మాని ప్రపంచ చరిత్రలో ఇలాంటి నిరసన తెలిపినటువంటి ఇది నేను ఇంతవరకు చూడాల, ఇంకొకటి చూడను. అంటే ఏమి ఇబ్బంది లేకుండా, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ హక్కుల కోసం నిరసన తెలిపారు. కానీ మీరు అదే దారిలో వెళ్ళారు. ఏ రోజు పట్టించుకోవాలా, ఏ రోజు పలకరించాలా. ఈ రోజు మీకు కొత్తగా వాళ్ళ మీద ప్రేమ వచ్చేసి మీరు రాజధాని పరిరక్షణ సమితి అంటే ఎట్లా రాజధాని పరిరక్షణ సమితి అని పెట్టుకుంటారు? మీరు రాజధాని నాశన సమితి అని పెట్టుకోవాలి. మీరు రాజధాని నాశనం చేయడమే కదా మీ ఏకైక ధ్యేయం. మీరు రాజధాని పరిరక్షణ చేస్తామంటే మళ్ళైనా ఒరే మనకు 11 సీట్లు ఇచ్చినారు, మన రాజధానిని పోలవరాన్ని రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకించినాం కాబట్టి మనకు 11 ఇచ్చారు. సో మేము 11 ఇచ్చారు కాబట్టి కళ్ళు తెలిసి ఇదే రాజధాని అమరావతి, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని అమరావతికి మనం ఒప్పుకుందాము అని చెప్పుంటే మీరు అమరావతి పరిరక్షణ అని పెట్టుకోవచ్చు, రైతుల తరపున పోరాటం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. రైతుల్ని 200 మందిని చంపేశారు కదా మీరు గత 5 సంవత్సరాలలో. 200 మంది రైతుల్ని చంపేశారు. ఇప్పుడు రైతుల కోసం మీరు కన్నీరు గారుస్తూ మీరు వెళ్తే నమ్ముతారా? నమ్మరు కదా. ప్రజలు ఎవరు నమ్ముతారు? సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అడిగారు, అంటే మీ అధ్యక్షుడి స్టాండ్ పక్కన పెడితే మీ స్టాండ్ అన్నా చెప్పండి, అమరావతికి మేము అనుకూలం అని చెప్పి రాండి అని. కనీసం మీరు కూడా అమరావతికి అనుకూలం అని మీ నోటితో చెప్పలేకుండా పోయారు అంటే మీకు నరాల్లో అమరావతి మీద ద్వేషం ఎంత జీర్ణించుకుపోయిందో అర్థమైపోయింది. అర్థమైపోయి మళ్ళా వీళ్ళు రైతుల మీద మీరు కోడిగుడ్లు దాడి చేసి, రాళ్ల దాడి చేసి, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు వెగతాళిగా మాట్లాడి మళ్ళా తిరిగి మా మీద హత్యా ప్రయత్నం చేసినారు. అంటే మీరు కదా ఉన్నట్టుండి అనుకొని పోయింది, ప్లాన్ వేసుకొని పోయింది మీరు. రైతులు ఎవరు ప్లాన్ వేసుకొని లేరు కదా. లేదు ఫలానప్పుడు మీరు వస్తారని ఉంటే అట్ట కూడా రైతులు ఏదన్నా ప్లాన్ వేసుకొని ఉండేదని. మీరు ఉన్నట్టుండి ఉన్న ఫలంగా పోయి సరంజామా అంతా సర్దుకొని వెళ్ళి రైతుల మీద దాడి చేసి మళ్ళీ ఏదో టీడీపీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు దాడి చేసేసారు అంటే కరెక్ట్. నేను నిజం చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు, మా సంస్కృతి దాడి చేయడం కాదు. మేము నిజంగా దాడి చేయాలంటే మీరు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళ? గత 5 సంవత్సరాలు మా మీద చేసినటువంటి దాడులు, మా మీద పెట్టినటువంటి కేసులు, ఈ సర్టిప్పేస్తే లోపలంతా గాయాలే మాకు ఈ సర్టిప్పేస్తే. కానీ మేము ప్రజల కోసం సర్ట్ వేసుకొని గాయాలని మూసిపెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము ఖర్చు తీర్చుకోవాలంటే మీలాగా మేము ఆడ కాపు కాసుకోవాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్లోకి రాలేమా? మేము ప్యాలెస్లోకి డైరెక్ట్ వచ్చి దాడి చేయిస్తాం కదా. మీలాగా మీరు గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు కదా. ఒక నిమిషం వదిలేస్తే చంద్రబాబు బ్లూ కార్డ్స్ తీసేస్తే, బ్లాక్ కార్డ్స్ తీసేస్తే అతన్ని పిసికేస్తాను, పైలోకానికి పంపిస్తాను అని ఒక స్పీకర్ గా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యుడు, ఒక పెద్ద మనిషి ఆ రోజు మాట్లాడాడు కదా. మేమేమన్నా మాట్లాడుతున్నామా? మాకు ఆ సంస్కృతి కాదు, మాకు అవసరం కూడా లేదు. మాకు మీ మీద దాడి చేయడమో, మీ మీద విమర్శించడమో టైం వేస్ట్. మాకు 164 సీట్లు ప్రజలు ఇచ్చారు, అద్భుతమైనటువంటి పరిపాలన చేయమని చెప్పి. అదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఈరోజు అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా తయారు చేయడమే మా ముందున్నటువంటి ధ్యేయం. ఈరోజు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ భూములు రైతుల దగ్గర నుండి సేకరించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ సిస్టంలో ఏదైతే ల్యాండ్ ఆ రోజు ఉన్నటువంటి రేటు, ఈ రోజు ఉన్నటువంటి రేటు దాదాపు నాకు తెలిసినంత వరకు ఈరోజు అక్కడ
7 నుండి 8 కోట్ల రూపాయలు దాదాపు 1 ఎకరా భూమి పలకతా ఉంది. రైతులు భూములు ఇచ్చి ఆ పూలింగ్ సిస్టమ్ కింద తీసుకుంటే మనకు అన్ని సంస్థలకు పోను ప్రభుత్వానికి మిగిలేటువంటి భూముల్ని మీరు ఆ లెక్కను లెక్క గడితే 2 లక్షల కోట్ల రూపాయలు పైనే దాదాపు నాకున్న నాలెడ్జ్ వరకు. ఇది తప్పు అయితే కరెక్ట్ చేస్తారు సురేష్ గారు కానీ గోవిందమ్మ గారు లేదు పెద్దల లక్ష్మణ్ గారు కరెక్ట్ చేయొచ్చు. నాకున్నటువంటి నాలెడ్జ్ వరకు దాదాపు 2 లక్షల కోట్ల పై మాటే ఈరోజు అక్కడ ఆ సిటీ నుండి మనకు వస్తుంది. ఈరోజు 40 లక్షల మంది నివాసం ఉండాలి. నివాసం ఉండేటి ఎప్పుడు నివాసం ఉంటారు, ఎప్పుడు అక్కడ అంత అభివృద్ధి జరిగేది అనేసి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఈరోజు హైదరాబాదు జంట నగరాలు హైదరాబాదు ఎన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందాయండి? ఎన్ని సంవత్సరాలకి ఈరోజు అక్కడ టోటల్ నివాసం ఉన్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంటే అమరావతి మీరు స్టార్ట్ చేసిన వెంటనే 40 లక్షల మంది వచ్చేయాలంటే మీరు గత 5 సంవత్సరాలలో కానీ మీరు ఇచ్చిన మాట కట్టుబడి నేను కూడా అమరావతి కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఏదైతే చంద్రబాబు గారు డెవలప్మెంట్ చేశారో ఆ డెవలప్మెంట్ ని కానీ చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్ ని మీరు కూడా కొనసాగించి ఉంటే ఈరోజు అక్కడ కేంద్ర సంస్థలే కాదు, విదేశీయ సంస్థలే కాదు, ప్రైవేటు సంస్థలే కాదు, ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంటది. అందరూ కూడా అక్కడ పెట్టుబడి పెట్టుంటారు. మీకేమి ఇప్పుడు మీ ఆలోచన ఏంది? ఇక్కడ భూములు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి భూములన్నీ కూడా వాళ్ళ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. ఈయన అమరావతి డెవలప్ అయిపోయింది అనుకోండి, ఆడ భూముల రేటు తగ్గిపోతాయి హైదరాబాద్ లో. ఈయన అమరావతి నాశనం అయిపోయింది అనుకోండి, మన వాళ్ళందరూ పెట్టుబడి తెలంగాణలో పోయి పెడతారు, తెలంగాణ బాగా డెవలప్ అవుతుంది, ఆడ రేట్లు పెరుగుతాయి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు 100 కోట్లు లక్షల కోట్లకు పడగలేస్తారు. ఆ విధంగా డెవలప్ చేయాలంటే నేను రాజకీయాల్లో ఉండాలి, కానీ శకుని పాత్ర పోషించాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకూడదు, పరోక్షంగా అక్కడ డెవలప్ కావాలా, కాబట్టి నా రేట్లన్నీ పెంచుకోవాలా అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇది యథార్థం. ఈరోజు మీరు ఇవన్నీ వదిలేసి మీరు అక్కడికి పోయి మళ్ళా ఏదో పరిరక్షణ సమితి అని, పరిరక్షణ కమిటీ అని, అంటే గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు మర్చిపోయారా? ఎవరు మర్చిపోరు కదా. ఇప్పుడన్నా పశ్చాత్తాపడండి సార్. శ్రీనివాసరెడ్డి గారు మీరు పశ్చాత్తాపడండి సార్, ప్లీజ్. మీరు పశ్చాత్తాపడి మన కోసం భూములు ఇచ్చినటువంటి రైతులను హక్కులు చేర్చుకొని వాళ్ళ కోసం పనిచేద్దాం. ఇప్పుడు మీ గతంలో అయితే మీరు 3 రాజధానులు అంటారు, మళ్ళా ఇప్పుడు మావిగన్ను అంటారు. నిన్న లేక మొన్న అంటే దాదాపు నెలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటికీ నేను అమరావతికి వ్యతిరేకము, అమరావతి కాదు, కూడదు, నా విధానం మావిగన్ అని చెప్పారు. అంటే గతంలో ఏమో అమరావతి అంటారు, మళ్ళీ ఏమో 3 రాజధానులు అంటారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. అంటే ఈ మావిగన్ కన్నా కట్టుబడి ఉంటారా? సరే 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానులన్నీ మీరు చెప్పి అట్లా ఉత్తరాంధ్రను, ఇట్లా రాయలసీమను, అట్లా విజయవాడ గుంటూరును కూడా మోసం చేసినట్టే కదా. మిమ్మల్ని నమ్మి 3 దానిలో వస్తుందని చెప్పి వైజాగ్లో ఎవరన్నా కంపెనీలు పెట్టి అక్కడ భూములు కొనున్నా, లేదు కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఈ పక్క కొనున్నా వాళ్ళు నాశనం అయినట్టే కదా మిమ్మల్ని నమ్మి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అంటే మీకు తెలియని విషయం చెప్తాను నేను, తెలుసో లేదు తెలిసి మీరు మన విధానం ఇది కదా, మనం తెలిసినా బయటపడకూడదు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. నాకు తెలిసి మీకు నాలెడ్జ్ ఉంటుంది దీని మీద శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మావిగన్ అన్నారు కదా, సిఆర్డిఏ పరిధి ఎంత? ఇప్పుడు మీరు మావిగన్ అన్నారే, ఆ పరిధి అంతా సిఆర్డిఏలో ఉంది. ఏదైతే మచిలీపట్నం ఇవి అని చెప్తున్నారు, గుంటూరు, విజయవాడ, ఇవన్నీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి కదా. మీరు కొత్తగా మావిగన్ ఏంది? ఎందుకు ఆ విధంగా మాటలు మాట్లాడతారు? మీరు రైతుల మీద దాడి చేసేదానికి వచ్చి తిరిగి మా మీద రైతులు దాడి చేసేసారు అని చెప్పి మీ కార్లు మీరే పగలగొట్టుకొని, మీ కార్లు మీరే ధ్వంసం చేసుకొని మమ్మల్ని చంపేసేదానికి ప్రయత్నం చేసినారు. చంద్రబాబు మళ్ళా దానికి ఒక వెలివేసను
ఆయన పేరుని నాని గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తుదముట్టించాలని చెప్పి మా మీద హత్యా ప్రయత్నం చేసినారు అని చెప్పి. మాకు ఆ అవసరం లేదండి. మీలాంటి వాళ్ళు ఉండాలి. మీలాంటి వాళ్ళు ఉంటేనే మాకు అధికారం హ్యాపీగా ఉంటుంది. మీరు ఎవరన్నా కొంచెం ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్ళు ఉంటే మేము కూడా ఎక్కువ కష్టపడాలా. మీరు ఎట్టా ప్రజల పక్షాన పోరాటం చేయరని ప్రజలకు తెలుసు కాబట్టి మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలా. మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలని మేము చూసుకుంటాం. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు నమ్మరు కాబట్టి. మీరు కలకాలం ఉంటే మేము కలకాలం అధికారంలో ఉంటాం. 2029లో అధికారంకి వస్తామని కలలు కంటా ఉన్నారు. ఎట్లా వస్తారు కలలు? మీకు మా హక్కు ఉంది, మేము ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మేము అమరావతికి పోయే హక్కు మాకు లేదా అని చెప్పి. మీరు ఉంది హక్కు, ఎట్లా ఎప్పుడు ఉంటుంది మీకు హక్కు? అమరావతి మీద మీకు స్టాండ్ చెప్పకుండా అమరావతి నాశనాన్ని కోరుకున్నటువంటి మీకు ఎట్లా అమరావతికి పోయేదానికి హక్కు ఉంటుంది? ఇప్పుడు మీరు అనుకోండి శ్రీనివాసరెడ్డి గారు, మీ అన్నో తమ్ముడో లేకపోతే మీ చెల్లిలో ఉంటారు. మీ చెల్లి ఇంటికి పోవాలంటే మీ చెల్లి బాగు కోరుకుంటే మీ చెల్లి ఇంటికి మీరు పోవచ్చు. లేదు మీ అన్న బాగు కోరుకుంటే మీ అన్న ఇంటికి మీరు పోవచ్చు. మీ అన్న నాశనం కోరుకొని మీ చెల్లెలు నాశనం కోరుకొని మీరు వాళ్ళ ఇంటికి పోతే మిమ్మల్ని స్వాగతిస్తారు వాళ్ళ? మా అన్న వచ్చినాడు, నా నాశనం కోరేదానికి మా అన్న మా ఇంటికి వచ్చాడు, పర్వాలేదు రా అన్న మీకు భోజనం పెడతా, నన్ను నాశనం చేసేసి వెళ్ళిపోదువు అనేసి ఉన్న మీ చెల్లెలు రమ్మంటుందా? తమ్ముడు రా తమ్ముడు, నన్ను నాశనం చేసేదానికి వచ్చావు నువ్వు, నీకు రెడ్ కార్డ్ పెట్టేస్తాను, నువ్వు హ్యాపీగా భోజనం చేసుకొని నన్ను నాశనం చేసేసి వెలుదు అని మీ అన్న అంటాడా? అంతే కదా. ఇది కూడా రాజధాని రైతులు త్యాగం చేశారు. కథలు కాదండి, ఇది వాస్తవం. మీరు కథలు అనుకుంటే నేనేమి చెప్పలేను. ఇది వాస్తవం, కళ్ళకు కట్టినట్టుంది. మీరు గత 5 సంవత్సరాలలో మీరేం చెప్పారు? అది అమరావతి అంట్రీ, అది ఎడారంట్రీ, వేశ్యల రాజధాని అంట్రీ, అదే కాకుండా అమరావతి అంట్రీ. దాంట్లో ఏమన్నారు? గ్రాఫిక్స్ అంట్రీ అన్నారా లేదా శ్రీనివాసరెడ్డి గారు? మీరంటే నాకు గౌరవం. ఎందుకంటే వైసీపీలో వచ్చేటువంటి అధికార ప్రతినిధులలో మీరు నాకంటే గౌరవం, కొంచెం వ్యక్తిత్వంగా మాట్లాడతారు. అందుకని మీకు నేను ఎనలేని గౌరవం ఇస్తా. ఇప్పుడు గ్రాఫిక్స్ అన్నారా లేదా గత 5 సంవత్సరాల్లో? మేమేం చెప్పాం? గ్రాఫిక్స్ చచ్చిపోతే గ్రాఫిక్స్ విన్నాం కదా. ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, సంబంధించిన విషయం. ఒక్క నిమిషం, ఇది నాకు సంబంధించిన విషయం. శ్రీనివాసరెడ్డి గారు